విశాఖ జిల్లాలో సిపిఎం 24వ మహాసభలు ప్రారంభమయ్యాయి. పెందుర్తి డిగ్రీ కాలేజ్ నుంచి సుజాతానగర్ కూడలి వరకు కళా ప్రదర్శనలతో కామ్రేడ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభల వేదికగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామంటున్నారు సిపిఎం నేతలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం మహాసభలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. విశాఖ జిల్లా 24వ సిపిఎం మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దప్పుల దరువులు, మహిళల కోలాటం నడుమ రెడ్ మార్చ్ కొనసాగుతోంది. పెందుర్తి డిగ్రీ కళాశాల నుంచి సుజాతానగర్ జంక్షన్ వరకు ఈ రెడ్ మార్చ్ కొనసాగబోతోంది. ఆ తర్వాత మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. బహిరంగ సభ వేదికగా కమ్యూనిస్టు నేతలు మాట్లాడబోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎటువంటి తీర్మానాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఏ అంశాలపై చర్చించబోతున్నారు? గత 6 నెలల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఏ వాగ్దానాలు అమలు చేయట్లేదు. ఉదాహరణకి ఇక్కడ పంచగ్రామాల భూ సమస్య వెంటనే పరిష్కారం చేస్తాను, ఆ రకంగా సమస్యని జట్లం చేయమని చెప్పారు. ఈరోజు కూడా పరిష్కారం చేయలేదు. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో కూడా సొంత గనులు కేటాయిస్తాము, వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాము, అట్లాగే సైల్లో కలుపుతామని చెప్పారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ప్రైవేటు మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సొంత గనుల గురించి మాట్లాడుతున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు అట్లాగే ఉత్తరాంధ్ర ప్రయోజనాలు పక్కన పెట్టేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు మనందరూ తెలుసు, చెత్త పన్ను రద్దు చేశారు. కానీ అంటే పన్నులు, ఇంటి పన్నులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆస్తి ఆధారితంగా పన్నులు ఏవైతే ఉందో దానికి కూడా రద్దు చేయని స్థితి వచ్చేస్తుంది. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ప్రయోగశాలగా ఉంది. మనందరూ తెలుసు, ఇక్కడ ఎండాడ్లో కట్టిన ఏదైతే ఉందో ఆ గత ప్రభుత్వం దాన్ని మ్యూజియంగా మార్చాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి రైల్వే జోన్ ఈరోజు కూడా రాని స్థితి ఉంది. అంటే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి జరగాలని, ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయాలని 2 రోజుల పాటు ఇక్కడ చర్చిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాం. మీరు ఏం తీర్మానం చేయబోతున్నారు? ఏం చర్చించబోతున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉండాలి, దాన్ని పూర్తి స్థాయి సంస్థను నడిపించాలి, సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి, ఆఫీసర్లకి, కాంట్రాక్ట్ వర్కర్స్కి సకాలంలో జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్స్. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు చేపట్టాల్సింది పోయి మెటల్ స్టీల్ ప్లాంట్కి, అనకాపల్లి మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి సొంత గనుల కోసం ప్రయత్నం చేయడం, అనుమతి కోసం ప్రయత్నం చేయడం అని చెప్పింది రాష్ట్రానికి, విశాఖపట్నానికి నష్టం చేసే చర్య తప్ప లాభం చేసే చర్య కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రమైనా సరే ఈ విశాఖపట్నం మీద, స్టీల్ ప్లాంట్ మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉండేలాగుంటే ముందు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి సంస్థ నడిపించే విధంగా చర్యలు చేపట్టండి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయించండి, సొంత గనులు కేటాయించండి. ఆ తర్వాత మీరు రాష్ట్రంలో ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. దీన్ని మీరు నష్టం చేసి 1,00,000 మంది ఉపాధి కల్పించినట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు నష్టం చేసి మిత్రుల స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడం అని చెప్పారంటే ఇది ప్రజలు దగా చేయడం ఇక్కడ కాదని చెప్పి స్పష్టం చేసుకున్నాం. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా రాబోయే ఉద్యమం చేస్తాం. మహిళపై హింస అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏ అయితే మహిళా చట్టాలు ఉన్నాయో వాటిని తూట్లు పొడిచి వీళ్ళందరినీ కూడా దారుణాలకు గురి చేయడం జరుగుతుంది. ఈ మహాసభలో ఖచ్చితంగా మహిళపై దాడులు ఆపాలి, మహిళపై హింస అరికట్టాలనే తీర్మానం తీసుకుని ముందుకు వస్తాం. మొత్తం మీద విశాఖ జిల్లా వేదికగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభల్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీను నిలబెట్టుకోవాలి. ముందు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇప్పించిన తర్వాతే ఇతర స్టీల్ ప్లాంట్స్ కోసం మాట్లాడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితిని మహాసభల్లో తీర్మానం కూడా చేయబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, పెందుర్తి నుంచి.